గ్రేట్ జాబ్. ఆల్ యాక్టర్స్ ఆర్ న్యాచురల్, పర్ఫెక్ట్ గా ఉంది. ఈ సినిమా చూడకపోతే మీరు చాలా మిస్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ బాగుంది. పల్లెటూరు వాతావరణంలో మంచిగా తీశారు మూవీ. అండి నేను ఇందులో లత అనే క్యారెక్టర్ చేశాను, హీరో లవర్ క్యారెక్టర్, అంటే కొంచెం క్యాషీ క్యారెక్టర్ కూడా. మంచి సహజమైన పల్లెటూరు వాతావరణంలో నిజంగానే పల్లెటూరులో సహజమైన పాత్రలతోటి చాలా హాస్యభరితంగా తీశారు. స్పాంటేనియస్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. సినిమా త్రూఅవుట్ ద లెంత్ ఏదైతే ఉందో ఫుల్ కామెడీ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, పైసా వస్తుంది. కుటుంబం మొత్తం వచ్చి పిల్లలతో అందరూ కుటుంబం అంతా వచ్చి చూడాలా, చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న సినిమాల్ని మీరు ఆదరిస్తే ఇంకా ఇలాంటి చాలా మంచి సినిమాలు వస్తాయి. నేనైతే మస్తు హ్యాపీ, ఫుల్ కామెడీ ఫీల్ అయినా. దగ్గర ఒక 2 hours అయితే మంచిగా నవ్వుకున్నా. ఎందుకంటే మనం ఈ జాబులలో ఆంగ్లింగ్లో పోయి అంతా యాక్షన్ సినిమాలు ప్లస్ ఈ లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి కామెడీ సినిమాలు వస్తలేవు. నాకైతే చాలా కామెడీ అనిపించింది. మీరు లిటరల్లీ నమ్మరు, ఒక విలేజ్కి పోయేసి వచ్చినట్టే అనిపించింది నాకైతే. మంచిగా మీరు కూడా బద్మాషులు సినిమా చూడండి, మంచిగా ఒక 2 hours ఒక మంచిగా విలేజ్కి పోయేసి వచ్చి మీ ఫ్రెండ్స్ని కలిసినట్టు ఫీల్ అవుతారు. ఫుల్ కామెడీ ఉంది. ఒక్కొక్క కామెడీ సీన్కి అయితే నవ్వుకుంటారు. రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి కామెడీ సినిమా అయితే రాలేదు. డైరెక్టర్ శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ మంచిగా తీసిండు సినిమా. చాలా రిఫ్రెష్మెంటింగ్ అనిపించింది, చాలా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మూవీ. మంచి కామెడీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా అద్భుతంగా తీశారు సినిమా. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగుంది సినిమా. కామెడీ అయితే విపరీతం కాయడం, నవ్వి వచ్చినాము. ఒక సీను మన కలటట్టుగా బాగా చేసిర్రు. ఈ మధ్య కామెడీ అంటే వల్గారిటీ చూపెట్టేది అలవాటైంది, కానీ ఇక్కడ ఎక్కడ ఎదుగుదామన్నా కూడా దొరకని అంశము వల్గారిటీ లేకుండా మంచి స్వచ్ఛమైన ఆనందం కలిగించింది. 2 గంటలు కూర్చొని మానవతా విలువలు, కుటుంబ విలువలు కూడా దీనిలో ఇంక్లూడింగ్ ఉన్నాయి, కేవలం కామెడీ కాదు. సహజ సిద్ధ సంభాషణలు దర్శకుడు చాలా సవాల్గా తీసుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. కామెడీ ఉంది అండ్ లాస్ట్కు రియలైజేషన్ బాగుందండి. ఈరోజు పిల్లగాడైనా డైరెక్టర్ మంచిగా తీసాడు, కాకపోతే మన పల్లెటూళ్ళలో జరిగే వాతావరణాన్ని మనకు కళ్ళగట్టినట్టు చూపించిండు. వాళ్ళ తాగుబోతులు వాళ్ళు తనుకోవటం అన్ని బాగుందన్న మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం మూవీలో. ఎక్కువ నచ్చింది మూవీలో 2 క్యారెక్టర్స్ నచ్చినాయి. తిరుపతి ఇంకా ఇంకొక క్యారెక్టర్ చేశారు కదా వాళ్ళిద్దరు, ముత్యాలు, చాలా బాగా చేశారు. నాకు ముత్తయ్య ఒక ఆయన ఉంది కదా, ఆ క్యారెక్టర్ నచ్చింది. ఇంకా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ తిరుపతి, అది కూడా నచ్చింది. చాలా మంచి అనిపించింది. అందరు కామెడీ ఫుల్. మేమైతే చిల్ అవుతున్నాం. మేము ఇప్పుడు చూసినా కొత్తగా చూసినట్టు ఉంది, ఎక్కడ మాకు బోరింగ్ లేదు. డైరెక్టర్ గారు మంచి కథ ఎంచుకొని విలేజ్ నేపథ్యంలో మీరు చూస్తున్నంత సేపు కూడా చాలా బాగా అసలు నవ్వకుండా ఉండరు, కడుపు నవ్వుతారు. మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి.